ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏరూరు గ్రామ పంచాయతీలో చిల్లకూరు మండలం గూడూరు నియోజకవర్గంలో గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారితో పాటు సబ్ కలెక్టర్ గారితో పాటు ఈరోజు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రజావేదికలో ప్రజలతోనే చాలా సమస్యలు వాళ్ళకి ఏమున్నాయో ఈ ఊరి సమస్యలు ఏంటో కూడా తెలుసుకొని ముఖ్యంగా ఈ ఊరిలో మనకి ఏదైతే డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్పున్నారు, దాన్ని పరిష్కారం చేస్తాము. అదేవిధంగా చాలామంది ప్రభుత్వ భూములు ఎన్నో సంవత్సరాలు సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తుందో అప్పుడు ముందుగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే నాటికి అవి రెడీ చేసుకుంటాము. అదేవిధంగా ఊర్లో పక్కనే ఇండస్ట్రీస్ అదంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. అవి ఎలాగ సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది. దానివల్ల చాలా మురుగునీళ్ళు ఇదంతా కూడా మనకి రైతులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మనకి అలీపురం ఎస్సీ/ఎస్టీ కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కావాల్సి ఉందన్నారు. అది కూడా శాంక్షన్ చేశాము. సో ఇలాగా మనకి 100 రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ప్రజాప్రతినిధులతో పాటు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి దాన్ని మాకు ఒక పాంఫ్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ చిల్లకూరు మండలంలో కూడా మనకు కొన్ని సమస్యలు గౌరవ శాసనసభ్యులు గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని శాంక్షన్స్ అడిగారు, గూడూరు మండలం కూడా కొన్ని అడిగారు. అవి వెంటనే కూడా ఆల్రెడీ శాంక్షన్స్ కూడా 2-3 రోజుల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిల్లకూరులో మనకి ఏదైతే ఈ చాలామంది ప్రజలు ఈ మట్టి తవ్వకాల దగ్గర కొంచెం ఇబ్బందులు చెప్తున్నారు. వాళ్ళకి ఊర్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది, పొలాలకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఇంటి పనులకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు. అవన్నీ కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంటి పనులకి లేదంటే వాళ్ళ పొలంలో పనులకి ఏదైనా మట్టి కావాలంటే దానికి ఆపడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు అనేది కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదే సేమ్ టైము మనకి ఏదైతే బయట రాష్ట్రం తరలి వెళ్తుందో అలాంటి వాటికి కానీ కమర్షియల్ వాటికి పర్మిషన్ లేకుండా తీసుకుంటే మాత్రం అది కొంచెం చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది. సార్, చిల్లకూరు మండలంలో